ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, కర్సర్ ఐడిని లెర్నింగ్ స్కిప్ చేయడానికైతే యూజ్ చేయొద్దు. ఓకే, ఐ మీన్ లాజిక్స్ రావడానికి కూడా మనం ఏ హెల్ప్ తీసుకుంటే మన లెర్నింగ్ కర్వ్ అనేది ఆబ్వియస్గా డిక్రీజ్ అవుతుంది, మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. బట్ కొన్ని ఏరియాస్లో మనం ఇలాంటి టూల్స్ యొక్క యూసేజ్ తీసుకోవచ్చు అనమాట, లైక్ కర్సర్ ఐడి కానీ ఏఐ కానీ. ఓకే, సి యూజ్ కర్సర్ ఐడి టు ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ, టు రీఫ్యాక్టర్ ద కోడ్, for the bug fixes and for the code explanation purposes. Don't use cursor IDE to take help to build the logics. ఓకే, మనం చిన్న లాజిక్స్ కూడా రాయకపోతే అది రేపొద్దున మనకి లెర్నింగ్ కర్వ్ అనేది ఆబ్వియస్గా ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, డోంట్ హెవీలీ డిపెండెంట్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఏఐ టూల్స్ టు రైట్ ద కోడ్. ఫస్ట్ మనం ట్రై చేయాలి. ఓకే, ఫస్ట్ ట్రై ఫస్ట్. ఓకే, దెన్ లెర్న్ అండ్ దెన్ ఆస్క్ ఏఐ. ఓకే, సో దిస్ ఈస్ ద బెటర్ అప్రోచ్. హాయ్ కోడర్స్, వెల్కమ్ బ్యాక్ టు తత్వ కోడర్స్. సో ఈ వీడియోలో మనం కర్సర్ ఐడిఈ విచ్ ఇస్ ది ఏఐ పవర్డ్ ఐడిఈ. ఓకే, సో ఈ ఐడిఈ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కానీ దాని యొక్క ఫీచర్స్ కానీ, ఈ టూల్ యూజ్ చేసి ప్రొడక్టివిటీ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఈ టూల్ ఫ్రెషర్స్ ఏ విధంగా అయితే వాడకూడదో కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఫస్ట్. కర్సర్ ఐడిని సింపుల్గా ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి, cursor.com. సో ఇక్కడ హోమ్ పేజ్లో చూసినట్లయితే ది ఏఐ కోడ్ ఎడిటర్. ఓకే, నార్మల్ ఎడిటర్స్కి అయితే కైండ్ ఆఫ్ నార్మల్ ఐడియాస్ మనకి విజువల్ స్టూడియో కోడ్ కానీ ఇంటెలిజే కానీ వాటికి వచ్చే ఫీచర్స్తో పాటు ఈ కర్సర్ ఐడికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇట్ కమ్స్ విత్ ఏఐ సపోర్ట్ అనమాట. సో ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఐడిఈలో ChatGPT సపోర్ట్ ఉన్నట్టే అనమాట. ఓకే, సో అంత ఫాస్ట్గా మనకి ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. మనం ఇచ్చిన చార్ట్ సెక్షన్లో మనం ఇచ్చిన కమాండ్ బట్టి, ప్రాంప్ట్ బట్టి ఆటోమేటిక్గా కోడ్ అనేది అదే జనరేట్ చేస్తుంది, బగ్స్ ఉంటే ఫిక్స్ చేస్తుంది, లాట్ ఆఫ్ థింగ్స్ ఇట్ విల్ డూ అనమాట. ఓకే, సో ఫస్ట్ వీ విల్ సీ ద ఫీచర్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ది మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట ఇక్కడ ఏజెంట్. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు క్లియర్గా తర్వాత ఎగ్జాంపుల్తో చెప్తాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద కర్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ట్యాబ్ అనమాట. సో కోడ్ ఆటో కంప్లీషన్ అనమాట. సో జస్ట్ మనం ట్యాబ్ ఎంటర్ చేస్తే చాలు, ఇట్ విల్ రైట్ ద కోడ్ ఇట్ సెల్ఫ్. అండ్ చార్ట్ సెక్షన్, వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్. సో నెక్స్ట్ మీకు డెమోలో ప్రజెంట్ చేసేటప్పుడు ఈ వీడియోలోనే చెప్తాను చార్ట్ సెక్షన్ గురించి. సో డోంట్ మిస్ దట్ పార్ట్. అండ్ ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఈ వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో నౌ లెట్స్ కమ్ టు ద ఇంపార్టెంట్ పార్ట్, ఇన్స్టాలేషన్ ప్రాసెస్. సో దానికంటే ముందు ఫ్రెషర్స్కి ఇక్కడ నేను మీకు ఇచ్చే అలర్ట్ ఏంటంటే, ఓకే, డోంట్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ఏఐ టు డెవలప్ ద కోడ్. ఓకే, సి దానివల్ల ఏమవుతుందంటే లాజిక్స్ కూడా రాయలేనంత స్థితిలో మనం ఉండకూడదు. ఓకే, మనం ఫస్ట్ ట్రై చేయాలి, కోడ్ రాయడం అనేది రావాలి, ఆ తర్వాత దాని నుంచి సజెషన్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ అప్పుడు వీ కెన్ గో విత్ ఏఐ హెల్ప్ అనమాట. సో ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అనమాట. సో ఫస్ట్లో మీరు కోడ్ నేర్చుకునేటప్పుడు అయితే ఈ కోడ్ రాయడానికి అయితే ఏఐ హెల్ప్ అయితే తీసుకోవద్దు, ఫస్ట్ మీరు ఓన్గా ట్రై చేయాలన్నమాట. ఓకే, సో నౌ లెట్స్ కమ్ టు ద డౌన్లోడ్ సెక్షన్. ఇక్కడ మనం చూసుకుంటే మ్యాక్కి, విండోస్కి, లైక్ లైనక్స్కి డిఫరెంట్ ఓఎస్ రిలేటెడ్గా ఇచ్చారు కదా. సో మైన్ ఈజ్ మ్యాక్ ఓఎస్. లెట్ మీ క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఫర్ మ్యాక్ ఓఎస్. ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్, కాంప్లికేటెడ్గా అయితే ఏముండదు. విండోస్లో కూడా మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్ అనమాట, అంత కాంప్లికేటెడ్గా అయితే ఏముండదు. Cursor, and I moved it to applications. I think that's done. Installation is done. Let me open Cursor IDE. Open. Cool, right? So now we can see the Cursor IDE. Cool. This is the main home page అనమాట ఐడికి. సో లెట్ మీ క్లిక్ ఆన్ ఓపెన్ ప్రాజెక్ట్, క్విక్లీ క్రియేట్ వన్ డెమో అప్లికేషన్. సో మీకైతే క్లియర్గా ఎగ్జాంపుల్తో అయితే చూపిస్తాను, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. లెట్ మీ మ్యాక్సిమైజ్ ఇట్. ఇక్కడ మనం చూసుకుంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. మెయిన్గా ఇది వచ్చేసి చార్ట్ సెక్షన్ అనమాట. ఏజెంట్ మోడ్ కానీ ఆస్క్ మోడ్ కానీ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఐ విల్ టెల్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్, మనం క్రియేట్ చేసిన ఫైల్స్ కానీ ఎవ్రీథింగ్ అక్కడ ఉంటాయి. సో మీకైతే ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డైరెక్ట్గా థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేసే బదులు. సో లెట్ మీ గివ్ వన్
prompt here. Hi, can you help me to create a form website? సో ఇక్కడైతే నేను మీకు సైన్ అప్ ఫామ్ తీసుకుని బిల్డ్ చేయమని చెప్పి ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను చూడండి. హాయ్, కెన్ యూ హెల్ప్ మీ టు బిల్డ్ సైన్ అప్ ఫామ్ సో బై యూజింగ్ దీస్ ఫీల్డ్స్ అండ్ యూజ్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. అండ్ ఇక్కడ జనరేట్, మీరు ఇక్కడ చూస్తే ఏజెంట్ మోడ్లో రన్ చేస్తున్నాం కదా. సో ఇది జనరేట్ చేస్తుంది అనమాట. జనరేటింగ్ అనేది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఓకే, సో ఇక్కడ ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో అబ్జర్వ్ చేయండి. యా, సో అది ప్రాంప్ట్, మనం ఇచ్చిన ప్రాంప్ట్ని అర్థం చేసుకొని దానంతటికి అదే ఇక్కడ AI అనేది ఏజెంట్ సహాయంతో, ఓకే, ఏజెంట్ హెల్ప్తో ఫస్ట్ HTML అనేది బిల్డ్ చేస్తుంది. సో నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, ఇట్ షుడ్ క్యాప్చర్ నేమ్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ మొబైల్ నెంబర్. సో సేమ్ ఎగ్జాక్ట్ ఫీల్డ్స్తోనే అది ఆటోమేటిక్గా మనకి HTML ఫామ్ని జనరేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే HTML అయితే జనరేట్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అనమాట ఇక్కడ. ఓకే, లేదు ఇంకా మోడిఫికేషన్స్ కావాలంటే రిజెక్ట్ చేసి మళ్ళీ ప్రాంప్ట్ మోడిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేస్తుంది, స్టైలింగ్. సో మనం HTMLతో బిల్డ్ చేసిన తర్వాత మరి స్టైలింగ్ అనేది ఇవ్వాలి కదా, కలర్స్. సో అంటే స్టెప్ బై స్టెప్ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, యా, అండ్ styles.css ఈజ్ ఆల్సో రెడీ. ఓకే, ఇట్ మీన్స్ CSS పార్ట్ ఈస్ డన్. నా నెక్స్ట్ పార్ట్ ఈస్ ఇంటరాక్షన్ పార్ట్. క్లయింట్ సైడ్ ఇంటరాక్షన్కి జావా స్క్రిప్ట్ ఆబ్వియస్, రైట్? సో వీ కెన్ సీ ఇట్ హియర్, ఇట్ ఈస్ ఇన్ జనరేటింగ్. సో నెక్స్ట్ ఐ మీన్ JS ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. యా, script.js. సో వీ కెన్ సీ ఇట్ హియర్, రైట్? సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద చేంజెస్ ఫస్ట్. యా, ఈ HTML ఫైల్ కానీ, CSS ఫైల్ కానీ, జావా స్క్రిప్ట్ ఫైల్ కానీ, సో నేను అడిగిన ప్రాంప్ట్ బట్టి, నేను అడిగిన ఎగ్జాంపుల్ బట్టి అది జనరేట్ చేసేసి క్లియర్గా చెప్తుంది అనమాట. ఏ ఫీచర్స్ యాడ్ చేసింది, ఏ ఫైల్ ఏ చేంజెస్ ఉన్నాయని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నౌ లెట్స్ క్విక్లీ రన్ ద HTML ఫైల్. ఓకే, ఇట్స్ సింపుల్ అనమాట, డైరెక్ట్గా HTML రన్ చేయడం ఈజీయే. నౌ వీ కెన్ సీ, యా, సైన్ అప్ ఫామ్. సో యూజువల్గా ఈ ఫామ్ని మనం బిల్డ్ చేయడానికి అయితే ఈజీగా మినిట్స్ అయితే పట్టదనమాట, టైం అయితే ఇంకెక్కువ పడుతుంది. కానీ ఇక్కడ మనం ఒక ఇంగ్లీష్లో ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల సో ఏజెంట్ అనేది ఏం చేసింది, హోల్ సైన్ అప్ ఫామ్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బిల్డ్ చేసింది. See, it added validations also. You can see it here, right? So let me quickly show you. Yeah, చూడండి, ప్లీజ్ ఫిల్ ఇన్ దిస్ ఫీల్డ్. అగైన్ ఈమెయిల్ కూడా రాంగ్ ఫార్మేట్లో ఇస్తే ఆ వ్యాలిడేషన్స్ కూడా యాడ్ చేసింది. ఓకే, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగింది ఇదంతా. లెట్ మీ గివ్ సమ్ డేటా హియర్. ఎవ్రీ ఫీల్డ్ చెక్ చేసిన వ్యాలిడేషన్ అది కరెక్ట్గా ఇచ్చిందా లేదా అని చెప్పేసి. వీ ఆస్క్డ్ క్యాప్చా ఆల్సో, రైట్? సో క్యాప్చా కూడా వచ్చింది. లెట్ మీ సీ, యూ కెన్ గివ్ మీ సమ్ రాంగ్ క్యాప్చా. దట్స్ ఇట్. ఓకే, ఇట్ వర్క్డ్ అండ్ నౌ లెట్ మీ డూ సైన్ అప్. ఎస్, ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది మనకి సైన్ అప్ ఫామ్ని జనరేట్ చేసి ఇచ్చింది. ఓకే, సి నౌ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా ఇంటరాక్ట్, చార్ట్ సెక్షన్లో ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు అంటే, సి కెన్ యూ ప్లీజ్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద పేజ్ అంటే మోడిఫికేషన్స్ అడుగుతున్నాం అనమాట. ఓకే, యా, సో యా, లెట్స్ వెయిట్. ఇట్ ఈస్ జనరేటింగ్, ఐ మీన్ ఇట్ ఈస్ మోడిఫైయింగ్ ద చేంజెస్. మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మార్చమని చెప్పాం కదా. సో ఆబ్వియస్లీ ద చేంజెస్ విల్ బి దేర్ ఇన్ CSS. వీ కెన్ సీ ఇట్ హియర్. It applied few changes and we have to accept it. If there needs to be modifications, we can reject and modify the prompt as I mentioned. Now let me go to HTML file and reload it. That's it. So it changed the background also. Okay, within fraction of seconds. Okay, so let me show you the another mode, ask mode. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే ask అని సెలెక్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీస్ ఆఫ్ కోడ్ సెలెక్ట్ చేసి యాడ్ టు చార్ట్ ఉంటుంది ఇక్కడ అనమాట. అది క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ చార్ట్ సెక్షన్లోకి వచ్చి మీరు అడగొచ్చు క్వశ్చన్స్ దాన్ని. ఐ మీన్ ఇక్కడ చూడండి, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ పీస్ ఆఫ్ కోడ్. ఓకే, సో అదేం చేస్తుందంటే మనం సెలెక్ట్ చేసి ఇచ్చిన పీస్ ఆఫ్ కోడ్ని ఎవ్రీ లైన్ టు లైన్ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది అనమాట. సో ఫ్రెషర్స్కి నేను చెప్పేది ఏంటంటే ఈ ఏరియాలో యూజ్ చేయొచ్చు. మీకు ఏదైనా కాంప్లెక్స్ సినారియోస్ అర్థం కాకపోతే సో ఆ పీస్ ఆఫ్ కోడ్ని సెలెక్ట్ చేసి దీని అర్థం ఏంటి, ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది, దీన్ని ఇంతకంటే ఇంకా బెటర్గా రాయొచ్చా, డిఫరెంట్ పాసిబుల్ వేస్ ఆఫ్ థింగ్స్ ఏంటి, బగ్స్కి ఏమైనా ఛాన్సెస్ ఉందా,
సో, ఆ పర్స్పెక్టివ్‌లో యూజ్ చేయొచ్చు. అంతేగాని మెయిన్ లాజిక్కే దాంతో మనం ఐ మీన్ రాయమంటే అది మన లెర్నింగ్ కర్వ్ అనేది దెబ్బతింటుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ యాస్ ఐ మెన్షన్ రైట్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ మెనీ స్టైల్ ఫైల్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్రాజెక్ట్ కరెంట్‌లీ. సో, నేను ఈ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు అదేం చేస్తుందంటే హోల్ ప్రాజెక్ట్‌ని రీడ్ చేసి, స్కాన్ చేసి ఎన్ని స్టైలింగ్ ఫైల్స్ ఉన్నాయో అది క్లియర్‌గా చెప్తుందనమాట. సో, ఇక్కడ చూస్తే స్టైల్ ఫైల్ ఒకటుందని చెప్పిందనమాట. ఓకే. సో, నౌ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ కోడ్ ఆటో కంప్లీట్. ఓకే. ట్యాగ్ ఫంక్షనాలిటీ. మనం ఆల్రెడీ ఒక ఫైల్‌లో వర్క్ చేస్తున్నాము. లేదంటే ఒక సినారియోలో వర్క్ చేస్తున్నప్పుడు ఐ మీన్ ఆ ఫైల్‌లో కోడ్ ఆల్రెడీ అది స్కాన్ అయ్యి ఉండి, మనం ఏదైనా ఫర్దర్ ఎడిషన్స్ గాని, మోడిఫికేషన్స్ చేసేటప్పుడు జస్ట్ కొంత ఎంటర్ చేసి సింటాక్స్ ట్యాబ్ కొడితే ఆ రెలెవెంట్ సజెషన్స్ అనేది ఇస్తది. ఇక్కడ క్లియర్‌గా చూస్తే జస్ట్ నేనేం చేశాను డివ్ అని ఇచ్చాను అంతే. బట్ దాని కింద ఉన్నంత పాస్వర్డ్ ఫీల్డ్ కోడ్ అంతా అదే ఆటోమేటిక్‌గా సజెషన్స్ ఇస్తుంది. నేను ట్యాగ్ కొడితే అది సెలెక్ట్ చేస్తదనమాట. సెలెక్ట్ చేసి అక్కడ ఆటోమేటిక్‌గా పాపులేట్ చేస్తది. ఓకే. నౌ లెట్ మీ డూ వన్ మోర్ థింగ్. ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు యాడ్ ఎ స్టైల్ హియర్. సో, ఇక్కడ చూస్తే స్టైల్ అని ఎంటర్ చేశాను. బై డిఫాల్ట్‌గా అది నాకు కొంత కోడ్ అయితే జనరేట్ చేసి ఇచ్చేసింది. అపాన్ దట్ వీ కెన్ మోడిఫై అనమాట. అగైన్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ జస్ట్ బీఎస్సీ ఎంటర్ చేశాను. ట్యాబ్ కొడితే ఐ మీన్ అది సెలెక్ట్ అయ్యి ఆ కోడ్ అనేది అది సజెస్ట్ చేసిన కోడ్ అనేది ఇక్కడ పాపులేట్ చేయొచ్చనమాట. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ కోడ్ ఆటో కంప్లీషన్ బై యూజింగ్ ద ట్యాబ్ ఫంక్షనాలిటీ. ఓకే. యాహ్! ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, మనం చాట్ చేసేటప్పుడు ఏజెంట్ మోడ్‌లో గాని, ఆస్క్ మోడ్‌లో గాని స్పెసిఫిక్ ఫైల్ రిలేటెడ్ డౌట్ అడుగుతున్నప్పుడు ఆ ఫైల్‌ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అని మెన్షన్ చేసి లెట్స్ సపోజ్ సైన్ అప్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఓకే. సో, ఈ ఫైల్‌లో నేను ఏ డౌట్ అడుగుతున్నానంటే ఆర్ ఎనీ మోడిఫికేషన్ ఏం అడుగుతున్నానంటే, కెన్ యూ ప్లీజ్ యాడ్ అడ్రెస్ ఫీల్డ్ ఇంటూ దిస్ హెచ్‌టీఎంఎల్ ఫైల్. అదేం చేస్తది ఫస్టు ఫోకస్ అనేది ఆ హెచ్‌టీఎంఎల్ ఫైల్ మీద పెట్టి ఈజీగా మనకి అడ్రెస్ ఫీల్డ్ అనేది యాడ్ చేసి, దాని రిలవెంట్ కోడ్ స్టైల్ చేంజెస్ గాని, జేఎస్ చేంజెస్ కూడా దానంతటగా అదే చేస్తది. థాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో, ఐ హోప్ వీడియోలో కంటెంట్ మీకు నచ్చుతుందనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ మీకు యూజ్ అవుతుందనుకుంటున్నాను. ఈ కంటెంట్ గాని మీకు నచ్చినట్లయితే ఐ మీన్ ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ థింక్ తత్వ, థింక్ కోడ్.